అధ్యక్షులు నా మీద అక్రమంగా కేసు నిర్బంధించి 22 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి కస్టడీకి తీసుకొచ్చి 5 గంటల పాటు చీకటి గదిలో నిర్బంధించారు. చీకటి గదిలో 5 గంటల పాటు నిర్బంధించారు. తర్వాత పైకి తీసుకుని వెళ్ళి దూరంగా చూసుకున్నారు. ఇది నా పేరు మీద 6 సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. నేను 22 రోజులు కారాగారంలో నన్ను నిర్బంధించారు. అది అక్రమ కేసు పెట్టిన వారు తప్పుడు వాదులు నా దగ్గర 1.5 కోటి తీసుకొని వాళ్ళు తప్పుడు కేసు పెట్టి నన్ను కారాగారంలో పంపించారు. ఇందులో లోకేష్ గారి హస్తం ఉంది. లోకేష్ గారు మరి ఎఫ్ఐఆర్ని మీరు రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగటమే కాదు, మరి మార్చి 5వ తారీఖున బంద్కు పిలుపునివ్వటం జరుగుతుంది. ఎందుకంటే జైలు జీవితం 22 రోజులు చూస్తే ఆ జైళ్లలో ఉన్న వైసీపీలు, దళితులు, బలహీన వర్గాలు జైళ్లలో మగ్గుతూ ఉన్నారు. ఏంది నాయనా మీ కేసులు అంటే, లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం తెచ్చి మమ్మల్ని అందరినీ జైలులో నిర్బంధించారు. ఈ అక్రమ కేసులని మేము గొగ్గోలు పెడుతున్నా కానీ మమ్మల్ని పట్టించుకోవటం లేదు. 6 నెలలు అవుతుంది జైల్లో జీవితం గడుపుతా, బెయిల్ కూడా రావటం లేదు. న్యాయ వ్యవస్థని కూడా నిర్వీర్యం కాకుండా చూడవలసిన బాధ్యత హైకోర్టు, సుప్రీంకోర్టుల మీద ఉంది. దీని మీద నేను సుప్రీంకోర్టులో ఒక రిట్ కూడా ఫైల్ చేయబోతా ఉన్నాను. హైకోర్టులో కూడా ఒక రిట్ ఫైల్ చేయబోతా ఉన్నాను. కనీసం 10,000 లేక బెయిల్ వేసుకోకుండా దాదాపుగా 5,000 మంది జైళ్ళలో ఉన్నారు సోదరా. జైలులో సరైన తిండి లేదు, సరైన నీళ్లు లేవు, సరైన తిండి లేదు. ప్రజాస్వామ్య దేశంలో అందరినీ గౌరవించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఒక మహిళా హోంమంత్రిని తెచ్చి ఆమెని పక్కన పెట్టుకొని ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరైతే తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని జైళ్లలో నిర్బంధిస్తూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఎంపీలని అనేక మందిని వేధిస్తూ ఉన్నారు. ఆ వేధింపులు ఆపుకోవాలని, ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టారో నా మీద, వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మరి మార్చి 5వ తారీఖు భారత్ బంద్కు పిలుపునివ్వటం జరుగుతుంది. నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వారిపై కేసు నమోదు చేయాలని నేను ఆ కాగితం ఇస్తాను. అది కొద్దిగా కవర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. జంగాగ పోలీస్ స్టేషన్.